మొన్న వచ్చిన మమ్మల్ని కూడా తీయండి. ఇంకోటి పంపాలి, నేను పంపిస్తాను. బొట్టు లేదా వాడ బొట్టు బాగున్నాడు అక్కడ అలా అన్నపూర్ణ అమావాస్య సనాతన ధర్మ ప్రచార సమితి ఆధ్వర్యంలో గత కొన్ని నెలలుగా అమావాస్య రోజు అన్న ప్రసాద సేవ చేయడం అనేది నిజంగా ఎన్నో జన్మల పుణ్య ఫలితాన్ని పెద్దల ఆశీస్సులనిచ్చేటువంటి అత్యంత మహత్తరమైనటువంటి కార్యక్రమం అండి. ఎందుకనంటే అమావాస్య నాడు ఎవరైతే అన్నదానం చేస్తారో, ఎవరైతే పేదవారిని ఆకలితో అలమటించకుండా చూసుకుంటారో వారికి పితృదేవతల శుభ సంకల్పం, శుభ మంగళాశాసనాలతో పాటు సకల దేవతల అనుగ్రహం సిద్ధిస్తుందనేది శాస్త్రవచనం అండి. అలాంటి అత్యంత మహిమాన్వితమైనటువంటి అమావాస్య రోజు కొరుట్లలో సనాతన ధర్మ ప్రచార సమితి ఆధ్వర్యంలో అన్నపూర్ణ అమావాస్య సేవ నిర్విరామంగా నిర్వహిస్తూ ఉన్నారండి. దీనిలో భాగస్వాములుగా అశేష భక్తజనులు పాల్గొంటూ పితృదేవతల అనుగ్రహంతో పాటు అన్నపూర్ణాదేవి అనుగ్రహాన్ని పొందుతున్నారండి. ఇలాంటి మహత్తర భాగ్యాన్ని స్వీకరించినటువంటి సనాతన ధర్మ ప్రచార సమితి వారికి మా రవీందర్ భక్తి వీడియోస్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రత్యేక అభినందనలు, ప్రత్యేక పాదాభివందనాలండి. అలాగే పటేల్ రోడ్లో అన్నపూర్ణ స్వామి దేవాలయం అండి. ఇది అత్యంత మహిమాన్వితమైనటువంటి, అతి పురాతన, అతి శక్తివంతమైనటువంటి దేవాలయం అండి. ఈ దేవాలయం దాదాపుగా 67 సంవత్సరాలు నిర్విరామంగా సకల జనులకు అన్న ప్రసాదాన్ని ఎలాంటి లోటు లేకుండా కొరుట్ల పట్టణ ప్రజలందరికీ అమ్మ అనుగ్రహిస్తున్నటువంటి అన్నపూర్ణాదేవి దేవాలయం అండి. ఇది చాలామంది భక్తులకు తెలియకపోవచ్చండి. ఇలాంటి అన్నపూర్ణాదేవిని ఎవరైతే అమ్మను దర్శించుకుంటారో వారికి జీవితంలో అన్నానికి ఎలాంటి లోటు ఉండదనేది ఇక్కడ చుట్టుపక్కల ప్రాంతాల వాళ్ళు చెబుతూ ఉంటారండి. అలాంటి అత్యంత మహిమాన్వితమైనటువంటి అన్నపూర్ణ స్వామి దేవాలయం పటేల్ రోడ్ కొరుట్ల అండి. మీరు కూడా ఈ దేవాలయాన్ని సందర్శించండి. జీవితంలో ఎలాంటి ఆటంకాలు, అవరోధాలు లేకుండా మీతో పాటుగా 10 మందికి అన్నప్రసాదం సేవ చేసేటువంటి మహత్తర భాగ్యాన్ని మీరు సొంతం చేసుకోండి. మంగళారతి కన్నయ్యలే పాడుతూ ఉంటే చెప్పలేని ఆనందం ఎంతో ముచ్చటగుంటుందో, చెప్పలేని ఆనందం ఎంతో ముచ్చటగుంటుందో. పరమేశ్వర పట్టపురాణి పార్వతీదేవి, పరమేశ్వర పట్టపురాణి పార్వతీదేవి, పచ్చల హారతి తెచ్చికి నీకై గైకొను దేవి. కోరిక తీరే భువనమునందు, కోరిక తీరే భువనమునందు.